ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా కూటమి సభ్యులు దళితుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య, రాష్ట్ర ఎస్సీసెల్ ఎంఎస్ బాబుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. రాబోయేది కూటమి ప్రభుత్వమే అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక దళితులకు అన్ని రంగాల్లో న్యాయం చేస్తామని అన్నారు. సంక్షేమ ఫలాలు తాయిలాలు చూపించి అవ్వాతాతలకు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి ఆ ఇంట్లోనే ఉన్నటువంటి మనవాడికి మనవరాలకి ఉద్యోగాలు రాని పరిస్థితి, ఆ కుటుంబం వాళ్ళ కాళ్ళ మీద నిలబడలేని పరిస్థితి, ఒక చేతితో సంక్షేమ పథకాలు ఇచ్చి మరో చేతితో పేదల పొట్టగొట్టింది. వాళ్ళకున్నటువంటి బలహీనతల్ని అడ్డం పెట్టుకొని మద్యం ధరలు పెంచి, అలాగే పేదలకి గృహ నిర్మాణానికి అవసరమైన ఇసుక అందకుండా చేసి ఎన్నో ఇబ్బందులు పాలు చేసింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక శాసనసభ్యుడిగా మన మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ కుటుంబాలన్నిటికీ సొంత అన్నగా తమ్ముడిగా ఉంటానని, అందరికీ సంపూర్ణ న్యాయం చేస్తానని, చూస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నా మీద నమ్మకంతో మా అక్క కేతనకొండ సర్పంచ్ నవీన్ గారు మన పార్టీలో చేస్తా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ